విశాఖపట్నంలో వివాదాస్పదంగా మారిన రామానాయుడు స్టూడియో భూములు స్వాధీనానికి రంగం సిద్ధమైంది. ప్రభుత్వ ఆదేశాలతో సురేష్ ప్రొడక్షన్స్కు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నామని వైజాగ్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ చెప్పారు. కేటాయించిన అవసరాల కోసం కాకుండా లేఅవుట్ వేసి రియల్ ఎస్టేట్ చేయటాన్ని గుర్తించిన ప్రభుత్వం 15.17 ఎకరాల భూములన్నీ వెనక్కి ఎందుకు తీసుకోకూడదో తెలియజేయాలంటూ షోకాజ్ ఇచ్చింది. ఈ నోటీసులకు వచ్చే రిప్లై ఆధారంగా పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెల్లడించారు. విశాఖ బీచ్ రోడ్లో మధురవాడ సర్వే నెంబర్ 336/Pతో పాటు మరికొన్ని నెంబర్లలో 2003లో టీడీపీ ప్రభుత్వ హయాంలో 34.44 ఎకరాలను స్టూడియో, చిత్ర నిర్మాణ అవసరాల కోసం సురేష్ ప్రొడక్షన్స్ కోసం ప్రభుత్వం కేటాయించింది. ఎంతో విలువ చేసే భూమిని ఎకరాకు 5.20 లక్షల చొప్పున కారు చౌకగా సురేష్ ప్రొడక్షన్స్ కట్టబెట్టినట్టు పలు ఆరోపణలు అప్పట్లోనే వచ్చాయి. వాటిలో దాదాపు 10 ఎకరాల్లో రామానాయుడు స్టూడియో నిర్మాణాలు జరిపారు. మిగతా భూములు దాదాపు 13 ఏళ్లుగా అలాగే ఉన్నాయి. ఆ స్థలాల్లో లేఅవుట్స్ వేసి రియల్ ఎస్టేట్ బిజినెస్ జరుపుతున్నారని గుర్తించడంతో ప్రభుత్వం ఈ భూముల్ని వెనక్కి తీసుకునేందుకు పావులు కదుపుతోంది.